మనుషులకు ఇవ్వబడినటువంటి భూమి ఆకాశం అనే స్పేస్, ఈ రెండు కూడా ఒకదానికొకటి కలిసే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. ఈ రెండు వేరు వేరు రియాలిటీస్. ఆ రియాలిటీ మన మధ్య ఉంది, మనకు తెలియదు, మనం దాన్ని చూడలేం, మన బాహ్య కన్నుతో చూడలేం. కానీ ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇద్దరు ముగ్గురు అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. సో నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, దేవుని రాజ్యం అప్పుడెప్పుడో ఇంకెక్కడికో వెళితే చనిపోతే దొరికేది కాదు. దేవుని రాజ్యం వచ్చేసింది, వస్తూ ఉంది, ఒకానొక రోజు సంపూర్ణంగా వస్తుంది. దేవుని రాజ్యం అని దేన్ని అంటున్నాం అనంటే, యేసుక్రీస్తుకు విధేయత కలిగి జీవించే జీవన విధానం దేవుని రాజ్య విధానం అని అంటున్నాం. దేవుని రాజ్యం అన్నది ఒక భౌతికమైనటువంటి స్థలం కాదు. దేవుని రాజ్యం అన్నది క్రీస్తు చేత పరిపాలింపబడే వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచం అంతట్లో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్టు అని అంటున్నాం. సో తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పే విషయంలో పరలోకం లేదు అని నేను చెప్పట్లేదు. పరలోకం ఉంది, అది దేవునికి సంబంధించినటువంటిది, దేవుని నివాస స్థలం. భూమి మాత్రం నరులకు ఇచ్చాడు ఆయన. నరులకు 115వ కీర్తన 16వ వచనం, భూమిని నరులకు ఇచ్చాడు. ఆ దేవుడు, పరలోకమందున్న దేవుడు, తన సన్నిధిని విడిచి భూమి మీదకు రావటానికి